ఒక పాయింట్ ఏంటంటే ఈ ఫోన్ని నా సొంత డబ్బులతో నేను కొన్ని అన్బాక్స్ చేసి రివ్యూ చేసి మళ్ళీ అమ్ముతున్నాను. సో ఈ ఫోన్ నేను అమ్మేటప్పుడు నాకు లాస్ ఉంటుంది. మీ దగ్గర నుంచి నేను ఎక్స్పోర్ట్ చేస్తానంటే ఒక లవ్, ఒక సపోర్ట్ మాత్రమే. మీరు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా లైక్ చేయకుండా చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసినారంటే మీలాంటి కొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అనమాట. అది నాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. వ్యూస్ ఒక 5,000 వెళ్ళేది ఒక 10,000 మందికి వెళ్ళిందంటే ఈ లాస్ని నేను కవర్ చేయొచ్చు అనమాట. దానికోసం మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదొక్కటి మీ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. మోటో 850 ఈరోజు మనం ఫుల్ రివ్యూ చూద్దాము. యాక్చువల్గా ఒక 5 days నుంచి ఫోన్ నేను యూస్ చేస్తున్నా, చాలా బయటకు తీసుకెళ్ళినాను, ఫోటోస్ తీసినాను. సో దీని కెమెరా నాకు చాలా బాగా నచ్చింది. సో ఈరోజు దీని కెమెరా గురించి కానీ అంటే ఇంకొకటి మోటో 850 ప్రోలో మనం మెయిన్గా దాంతో మేజర్ కాన్ ఏంటంటే 4500 mAh బ్యాటరీ అనమాట. బట్ దీంతో 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఈ ఫోన్ ఎంతవరకు బెటర్ ఉంది. కానీ కొన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మోటో కొంచెం అటు ఇటు చేసిందనమాట. దాని గురించి ఎంటైర్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఈ ఫోన్కి అన్బాక్సింగ్ మనం చేయాలి కాబట్టి ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే మనకి ఫోన్తో పాటు 68W ఛార్జర్ బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ టైప్ సి కేబుల్ ఇస్తుంది అనమాట. సో మోస్ట్ ప్రాబుల్ ఇది పీ టైప్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి మన ఇంత బ్యాక్ కవర్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఇన్బాక్స్లోనే. సో క్వాలిటీ అయితే అంత గొప్పగా ఏం లేదు, ప్లాస్టిక్ 8 inchతో ఇరిగిపోతుంది అనమాట. బెటర్ ఒక కొత్త కేసు అప్గ్రేడ్ చేసుకోండి మీరు ఫోన్ కొన్నారంటే మాత్రం. అంటే మనకి ఫోన్కి ఎటువంటి ప్రీ అప్డేట్ స్క్రీన్ గార్డ్ అయితే రావడం లేదనమాట. బాక్స్లో మామూలుగా మోటో 850 ప్రోలో కానీ ఫ్యూజన్లో కానీ ఇన్బాక్స్లో మనకి ఒక ప్రీ అప్డేట్ స్క్రీన్ గార్డ్ ఇస్తారు. అంటే అప్లై చేయరు, ఒక స్క్రీన్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట బాక్స్లో. బట్ దీంతో మాత్రం వాళ్ళు దాన్ని ప్రొవైడ్ చేయలేదని మాత్రం చెప్పుకోవచ్చు. సో ఇది ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే నెక్స్ట్ కమింగ్ టు రివ్యూ. డిస్ప్లే దగ్గర స్టార్ట్ చేద్దాం. సో 6.67 inches POLED 1.5K రెజల్యూషన్ డిస్ప్లే ఇస్తున్నారు అనమాట. 144 అంటారు రిఫ్రెష్ చూసుకుంటే, బట్ 120 సపోర్ట్ చేస్తుంది. 144 అనేది ఏదైతే గేమ్స్ అప్లికేబుల్ ఉందో వీటికి మాత్రమే మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో డిస్ప్లే కర్వ్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. బెజల్స్ పరంగా కానీ ఎవ్రీథింగ్, కలర్స్ కానీ పిక్చర్ క్లియర్గా ఉంది మాత్రం. సో అవుట్డోర్ మీకు బై డిఫాల్ట్గా అవుట్ ఆఫ్ ది బాక్సే మనకి డిస్ప్లే కలర్స్ వచ్చేసి బై డిఫాల్ట్గా మనకి వివిడ్లోకి సెలెక్ట్ చేస్తుంటారు అనమాట. చూడడానికి మాత్రం కలర్స్ బూస్ట్ అయ్యి చాలా బాగుంది. ఒక కాన్ కాదు, ఇది జిమ్మికి అని చెప్పుకోవచ్చు. అది కెమెరా డిపార్ట్మెంట్లో మాట్లాడితే మీకు అర్థమవుతుంది డిస్ప్లే గురించి మాత్రం. సో ఓకే, సో అవుట్డోర్లో కానీ ఇండోర్లో కానీ నాకు ఎక్కడ డిస్ప్లే తక్కువ ఉంది, పిక్చర్ షార్ప్గా లేదే అలాంటి ఇష్యూస్ నేను నోటీస్ చేయలేదు. యూట్యూబ్లో కూడా మనకి 4K వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ చేస్తుంది. అండ్ HDR వీడియో ప్లేబ్యాక్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ప్రైమ్ వీడియోలో కూడా HD వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ చేస్తుంది అనమాట. డిస్ప్లేలో అయితే మాత్రం మేజర్గా ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేదు. నెక్స్ట్ కమింగ్ టు ప్రాసెసర్ డిపార్ట్మెంట్. సో ఈ ఫోన్లో నాకు ప్రైస్ ఎక్కువైంది అనిపించింది ఈ ఒక్క డిపార్ట్మెంట్లో మాత్రమే. స్నాప్డ్రాగన్ 7 Gen 1 యాక్సిలరేటెడ్ ఎడిషన్ అని చెప్పారు అనమాట. సో యాక్చువల్గా నేను టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ ఒక 6.7 lakhs ఏమో వచ్చింది ఆంటిట్యూడ్ స్కోరు. ఓకే, ఈ ప్రైస్ బ్రాకెట్కి మనకు రిసర్చ్ చేయొచ్చు అంటే ఇదే ప్రైస్ బ్రాకెట్లో మనకి 7+ Gen 3 కానీ 8S Gen 3 కానీ ప్రాసెస్ వస్తుంది అనమాట. చాలా పవర్ఫుల్ ప్రాసెస్ అది. సో ఈ ప్రైస్ బ్రాకెట్లో వీళ్ళదే మనకి ఒక 30,000 దగ్గర 7 Gen 3 ప్రాసెసర్ మోటో 850 ప్రోలో ఆఫర్ చేస్తున్నారు. సో ఈ ప్రైస్ బ్రాకెట్లో ఇది మాత్రం ఇది 25,000 లోపల తీసుకొచ్చింటే బాగుండు. 25 కూడా కాదు, 24 బిలో 23 ఆ ప్రైస్ బ్రాకెట్లో తీసుకొచ్చింటే బాగుండు అనిపించింది ఈ ప్రాసెసర్ వల్ల ఈ ఫోన్ మాత్రం. సో ఓకే, సో ఈ ప్రాసెసర్ నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం అరౌండ్ 6.7 lakh అయితే ఆంటిట్యూడ్ స్కోర్ వచ్చింది. 3 టెస్ట్ కూడా 80% అయితే మనకు వస్తుంది అనమాట. గేమ్స్ విషయం మాత్రం నాట్ అట్ ఆల్ సజెస్టబుల్ ఈ ప్రాసెసర్ని. ఇది కానీ స్నాప్డ్రాగన్ 7S Gen 2 కానీ 7 Gen 3 అయినా ఓకే, కానీ ఈ ప్రాసెసర్ మాత్రం 7 Gen 1 ప్రాసెసర్ మాత్రం ముఖ్యంగా దీంతో ఆప్టిమైజేషన్ ఇష్యూస్ అయితే ఉందన్నమాట. గేమింగ్లో మాత్రం కొన్ని మీకు గ్రాఫ్ చూపిస్తాను చూడండి. కొన్ని సార్లు అయితే మాత్రం 40 FPSకి 30 FPS కూడా పడిపోతుంది గేమ్ BGMI ఆడినప్పుడు. ఇంకా BGMI పరిస్థితి ఇలా ఉందంటే మాత్రం జెన్షన్ ఇంపాక్ట్ మీకే వదిలేస్తున్నా. సో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కాదు ఇది, పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ కూడా కాదు ఇది మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. సో అండ్ టెంపరేచర్స్ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా మీరు అవుట్డోర్లో కెమెరా యూస్ చేస్తుంటే మాత్రం ఫోన్ కాలిపోతున్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. సో నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం మోస్ట్ ప్రాబబ్లీ ఒక 40-41 మ్యాక్సిమం ఇది నాకు రీచ్ అయింది అవుట్డోర్లో కానీ ఇండోర్లో కానీ. బట్ ఎక్కువ మీరు 4K రికార్డింగ్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫోన్ అయితే ఎక్కువ హీట్ ఎక్కుతుంది అవుట్డోర్లో మాత్రం. బట్ ఇండోర్లో అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. సో డ్యూరింగ్ టెస్ట్లు కూడా మనకి CP30 టెస్ట్ కానీ ఆంటిట్యూడ్ స్కోర్లో కానీ ఎవ్రీథింగ్ ఆ టైంలో కూడా మనకి 39-40 ఉందని చెప్పుకోవచ్చు. అండ్ గేమింగ్ అయితే నేను లిటరల్గా చెప్తున్నా 1 hour కూడా ఈ ఫోన్లో నేను గేమ్ ఆడలేకపోయినాను. నా వల్ల ఎంత పుష్ చేసి ఆడాలనుకున్నా కూడా ఈ 1 hour కూడా నేను ఆడలేకపోయినాను. ఇదే వాస్తవం చెప్పాలనుకుంటాను నేను నీకు. సో నిజం చెప్తున్నా, పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో మాత్రం అవుట్ ఆఫ్ 10 2 points కూడా నేను ఇవ్వను మాత్రం ఈ ప్రాసెసర్కి మాత్రం, ఈ ఫోన్కి మాత్రం చెప్తున్నాను నేను. ఓకే, సో పర్ఫార్మెన్స్ కోసం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ అవాయిడ్ చేసేయండి. బెటర్ టు స్కిప్ దిస్ ఫోన్ అని మాత్రం నా ఒపీనియన్. పర్ఫార్మెన్స్ మొత్తం ప్యూర్ చెప్తున్నాను నేను,
పర్ఫార్మెన్స్ కోసం మాత్రం ఈ ఫోన్ కొనుక్కోవద్దండి. కమ్యూనిటీ కెమెరా డిపార్ట్మెంట్ ఈ ఫోన్లో మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇస్తున్నారు అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది అనమాట. మనకి మోటో 850 ప్రోకి దీనికి వేరే అయ్యేది ఫ్రంట్ కెమెరా మాత్రం చెప్పుకోవచ్చు. ఓకే, బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూజ్ చేసి నేను ఫోటోలు తీసినప్పుడు మాత్రం డే టైంలో కానీ నైట్ టైంలో కొంచెం లైట్ ఉండాలి. సో డే టైంలో మాత్రం హెచ్డిఆర్ ఫొటోస్ కానీ నార్మల్ ఫొటోస్ కానీ షాడోస్ని ఎలివేట్ చేయడంలో కానీ ఎవ్రీథింగ్ కలర్స్ కానీ సూపర్ ఫెంటాస్టిక్, ఎటువంటి డౌట్ లేదు. సో రీసెంట్గా మనకు మోటో వాళ్ళు ఎలా తీసుకొచ్చినారో మీకు తెలుసు కదా, మోటో 850 ఫ్యూజన్లో కానీ ప్రోలో కానీ ద సేమ్ యాజ్ దిస్ మనకు అది కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. చాలా బాగుంది కలర్స్ విషయం, ఎటువంటి ప్రాబ్లం లేదు ఫొటోస్ పరంగా మాత్రం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నైట్ టైంలో కూడా ఎక్సలెంట్ పిక్చర్స్ క్యాప్చర్ చేస్తుంది, కొంచెం లైట్ ఉంటే కూడా చాలు. అండ్ కమింగ్ టు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, సో ఈ కెమెరా డే టైంలో మాత్రం చాలా ఎక్సలెంట్ పర్ఫార్మ్ చేస్తుంది. కొంచెం జూమ్ చేసి కూడా డీటెయిల్స్ కొంచెం క్యాప్చర్ చేస్తుంది కానీ బట్ 13 మెగాపిక్సెల్ కాబట్టి ఇంకొంచెం ఇచ్చింటే బాగుంటుంది నా ఒపీనియన్. బట్ ఓకే, డే టైంలో మాత్రం మనకి క్లోజ్ టు మనకి మెయిన్ కెమెరాతో ఈక్వల్గా పర్ఫార్మ్ చేస్తుంది. కలర్స్లో కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ ఫొటోస్ మాత్రం చాలా బాగుంది. నైట్ టైంలో మాత్రం కంపేర్ టు మెయిన్ కెమెరా నైట్ టైంలో కొంచెం డార్క్ అయితే మనకు కనిపిస్తుంది, ఎందుకంటే లో అపరేచర్ ఉండడం వల్ల, లో మెగాపిక్సెల్ ఉండడం వల్ల కొంచెం డార్క్ అయితే ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తారు. బట్ ఓకే, ఓవరాల్గా ఒక మంచి అల్ట్రా వైడ్ యాంగిల్ ఈ ప్రైస్ బ్రాకెట్లో మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు టెలిఫోటో లెన్స్, దీన్ని యూజ్ చేసుకొని మనము మనకి వాళ్ళు ఇచ్చినారు కదా 35mm, 50mm, 85mm అని చెప్పేసి 24mm నుంచి 85mm వరకు ఇచ్చింటారు అనమాట. సో 85mmలో పెట్టినప్పుడు మాత్రమే మీకు టెలిఫోటో లెన్స్ యూజ్ చేసుకొని పోర్ట్రైట్ తీస్తుంది అనమాట. 50mmలో తీసినప్పుడు మాత్రం మీకు టెలిఫోటో లెన్స్ వర్క్ అవ్వదు అనమాట. ఓకే, సో ఆ టెలిఫోటో లెన్స్ యూజ్ చేసుకొని ఫోటోలు తీసినప్పుడు మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మోస్ట్లీ ఇక్కడ మీరు 850 ప్రోతో కంపేర్ చేయకండి, బాగుంది. 90% మ్యాచ్ చేస్తుంది 850 ప్రోని. నాకు ఇక్కడ ప్రాసెసర్ మారిన దానివల్ల ఏమో తెలియదు, సమ్ టైమ్స్ అయితే ఎడ్జ్ డిటెక్షన్లో ఒక అవుట్ ఆఫ్ 10 ఫోటోస్ ఒక 2 ఫోటోలు అయితే ఖచ్చితంగా ఫెయిల్ అవుతుందేమో అని చెప్పుకోవచ్చు. కొంచెం ఇంకా బెటర్గా ప్రొవైడ్ చేసింది వచ్చేమో అనిపించింది. మేబీ ఆ 850 ప్రో చూసిన తర్వాత దీన్ని చూస్తూ ఉంటే అలా అనిపిస్తుందేమో నాకు తెలియదు కానీ బట్ ఓకే. సో ఓవరాల్గా ఒక మంచి పిక్చర్స్ టెలిఫోటో లెన్స్లో మాత్రం చాలా మంచి పిక్చర్స్, మంచి కలర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ షార్ప్నెస్ మాత్రం మనకి మెయిన్ కెమెరాలో ఉన్నంత షార్ప్నెస్ మనకి టెలిఫోటో లెన్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు, అలా ఉందన్నమాట. నైట్ టైంలో కూడా బొకే ఎఫెక్ట్ కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ బ్లర్ కానీ 85mmలో చాలా బాగుంది. 50mmలో మాత్రం ఖచ్చితంగా మీకు ఎడ్జ్ డిటెక్షన్లో ఫెయిల్ అవుతుందని మాత్రం చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా మాత్రం డే టైంలో కానీ నైట్ టైంలో కానీ ఒక మంచి లైట్ కండిషన్స్ బాగుంటే మాత్రం మంచిగా పర్ఫామ్ చేస్తుంది. హెచ్డిఆర్ కూడా అన్ని కెమెరాలు కూడా హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ చాలా మంచిగా చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే షాడోస్ ఎలివేట్ చేయడంలో కానీ ఫ్రంట్ కెమెరా కానీ బొకే ఎఫెక్ట్ ఫ్రంట్ కెమెరా అంత పర్ఫెక్ట్ అని చెప్పలేను కానీ బట్ ఓకే, ఓవరాల్గా ఒక మంచి ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డే టైంలో కానీ నైట్ టైంలో కానీ చాలా మంచి ఇమేజ్ అయితే క్యాప్చర్ చేస్తుంది. మీకు కొన్ని పెళ్లి ఫోటోలు కూడా చూపిస్తాను చూడండి. మీకు టెలిఫోటో లెన్స్లో కూడా ఒక చిన్న పాప వచ్చే ఉంటుంది, మనకు డిఎస్ఎల్ఆర్లో తీసినలాగా ఉంటుందన్నమాట. సో నేను బయటకు వెళ్ళినప్పుడు ఈ ఫోన్ తీసుకెళ్ళి, నేను కెమెరా కూడా తీసుకెళ్ళదు, ఈ ఫోన్ తీసుకెళ్ళి ఫోటోలు తీసాను అనమాట. నేనైతే మాత్రం ఈ ప్రైస్ బ్రాకెట్కి ఓవరాల్ ఫొటోస్ విషయంగా చెప్పాలంటే మాత్రం చాలా సాటిస్ఫై అయినాను. చాలా బాగుంది ఫొటోస్ క్వాలిటీ కానీ, చూడడానికి కానీ, లుకింగ్ కానీ, బొకే ఎఫెక్ట్ కానీ, కలర్స్ కానీ, ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్, లుక్స్ పర్ఫెక్ట్. నెక్స్ట్ కమింగ్ టు వే డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో బ్యాక్ సైడ్ 3 కెమెరాలు, ఫ్రంట్ సైడ్ 1 కెమెరా, 4 కెమెరాలు యూస్ చేసుకుని మీరు 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు అనమాట. 4K 30 FPSలో. అండ్ ముఖ్యంగా బ్యాక్ సైడ్ ఉన్న 3 కెమెరాల్ని అట్ ఏ టైం స్విచ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అల్ట్రా వైడ్ యాంగిల్లో 4K రికార్డింగ్ చేస్తున్నారంటే మెయిన్ కెమెరాకి స్విచ్ చేయొచ్చు, అట్లనే వైల్ రికార్డింగ్ వీడియో మీరు రికార్డ్ చేస్తూనే మెయిన్ కెమెరాకి స్విచ్ చేయొచ్చు, అండ్ టెలిఫోటో లెన్స్కు స్విచ్ చేయొచ్చు అనమాట. సో టెలిఫోటో లెన్స్ ఎక్కువ షేకీగా ఉంటుంది, అంత గొప్పగా అయితే ఏం లేదు. సో బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఫుటేజ్ మాత్రం స్టెబిలైజేషన్లో కానీ, కలర్ సెషన్లో కానీ, ఎవ్రీథింగ్ పిక్చర్ మాత్రం చాలా బాగుంది, ఎటువంటి డౌట్ లేదు. 4K 60 FPS ఇస్తే బాగుండు, ఎందుకంటే ఇదే ప్రైస్ బ్రాకెట్లో మనకి OnePlus Nord 4 GT 60 ఈ ఫోన్స్ మనకి 4K 60 FPS సపోర్ట్ చేస్తుంది అనమాట. సో అది కొంచెం ఇచ్చింటే బాగుండు. ఇది ప్రాసెసర్ యొక్క రెస్ట్రిక్షన్ వల్ల వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు అనేది నా ఒపీనియన్. సో ఇస్తే బాగుండేది నా ఒపీనియన్. ఓకే, సో బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా మీకు 4K 30 FPSలో మాత్రం డే టైంలో చాలా బాగుంది. నైట్ టైంలో మాత్రం ఖచ్చితంగా మీరు నాయిస్ అబ్జర్వ్ చేస్తారు. కంపేర్ టు ఫ్రంట్ కెమెరా, కంపేర్ టు మెయిన్ కెమెరా అంత గొప్పగా ఉండదైతే చెప్పుకోవచ్చు. టెలిఫోటో లెన్స్ దాని గురించి మనం ఎక్కువ దాన్ని యూస్ చేసి మనం వీడియోలు రికార్డ్ చేయము, మీరు రికార్డ్ చేసినా కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఇంకోటి నేను మర్చిపోయింది ఏంటంటే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని యూస్ చేసుకొని మీరు మ్యాక్రో ఫోటోస్ కూడా తీసుకోవచ్చు అనమాట. దాని ఫోటోస్ కూడా ప్లేస్ చేస్తాను, చాలా మంచి ఇమేజ్ క్యాప్చర్ చేస్తుంది, మంచి సూపర్, అసలు చాలా బాగుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. మ్యాక్రో షాట్స్ కూడా మీరు ప్రాబ్లం అయితే లేదని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఫ్రంట్ కెమెరా,
ఫ్రంట్ కెమెరా కూడా మీరు 4K రికార్డింగ్ క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రంట్ కెమెరా కూడా మంచి వీడియో క్వాలిటీ క్యాప్చర్ చేస్తుంది. డే టైంలో కానీ ఒక మంచి వ్లాగింగ్ చేయాలని కూడా చేసుకోవచ్చు. బట్ 4K 60 ఇస్తే మనం ఎప్పుడైనా ఒక వీడియోని స్లో మోషన్ చేసినప్పుడు ఎక్కువ ఫ్రేమ్స్ ఉంటే మనకు బెటర్ ఉంటుంది అనమాట. 30 ఫ్రేమ్స్ అనేది మనకు కొంచెం బాగుండదు. సో బట్ ఓవరాల్గా మాత్రం ఫ్రంట్ కెమెరా కలర్స్ కానీ పిక్చర్ కానీ ఎవ్రీథింగ్ 4K రికార్డింగ్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా 28,000 రూపాయలు, 28 కదా, 28,000 రూపాయలకు మాత్రం చాలా మంచి కెమెరా ఆఫర్ చేస్తుంది, చాలా మంచి వీడియో క్వాలిటీస్ ఆఫర్ చేస్తుందని చెప్పుకోవచ్చు. నేను కంప్లీట్లీ సాటిస్ఫైడ్. అవుట్ ఆఫ్ 10 అవుట్ ఆఫ్ 9 అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఆ ఒక పాయింట్ కూడా 60 FPS ప్రొవైడ్ చేసింటే బాగును అనేది ఒక్క థింగ్ అని మాత్రం ఒపీనియన్. సో కంప్లీట్లీ నేనైతే మాత్రం కెమెరాకి మాత్రం సాటిస్ఫైడ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ బ్యాటరీ డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మనకి 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 68 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీని నుంచి నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు సమ్ టైమ్స్ అరౌండ్ 1 అవర్ 10 minutes 1 అవర్ యావరేజ్గా మీరు పెట్టుకుంటే కూడా ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. 20% నేను ఛార్జింగ్ పెడితే అరౌండ్ మీకు 1 అవర్ అయితే ఛార్జింగ్ తీసుకుంటుంది అనమాట. డిశ్చార్జింగ్ క్వైట్ నాకు ఇంకా ఎక్కువ కొంచెం బెటర్ అనిపించింది కంపేర్ టు మోడ్ 850 ఫ్యూజన్ కానీ ప్రోతో కంపేర్ చేసుకున్నా బెటర్గానే వస్తుంది. 7 అవర్స్ పైన అయితే మీ స్క్రీన్ టైం అయితే ఈజీగా వస్తుంది అనమాట. సో 850 Pro కన్నా ఇది ఖచ్చితంగా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తా ఉంది. బ్యాటరీ డిపార్ట్మెంట్లో చాలా బాగా అనిపించింది, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్, ఇది మనకి మిల్టీ గ్రేడ్ అని చెప్తున్నారు కదా. సో నేను ఇంచి టెస్ట్ చేయలేను, ఎందుకంటే ఇది సొంత డబ్బులతో నేను పెట్టి కొన్నాను కాబట్టి దీన్ని నేను అమ్మాలి కాబట్టి దీన్ని నేను కింద వేసి కానీ ఇంచి కానీ టెస్ట్ చేయలేను అనమాట. అండ్ IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో నీళ్ళలో కూడా మీరు వేయచ్చు, బట్ నేను రికమెండ్ చేయను అనమాట. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం కాస్త చేతిలో పట్టుకుంటే ఒక సాలిడ్ ఫీలింగ్ అయితే ఉంది. ఫోన్ అయితే స్లిమ్గానే ఉంది, చాలా ప్రాబ్లం అయితే లేదు. కానీ టెంపర్ గ్లాస్ యూజ్ చేయడం మాత్రం జాగ్రత్తగా యూవీ టెంపర్ గ్లాస్ సజెస్ట్ చేయను. ఫుల్ గ్లూ గ్లాస్ కానీ మనకి మెంబ్రెయిన్ స్క్రీన్ గార్డ్ కానీ ఇవన్నీ ఉంటుంది, అవి యూజ్ చేసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ మాత్రం ఇంకోటి 3 కలర్లు ఇస్తున్నారు. 3 కలర్లో వీళ్ళు నార్మల్ ప్లాస్టిక్ బ్యాగ్ కానీ గ్లాస్ బ్యాగ్ కానీ దేంతో ప్రొవైడ్ చేయడం లేదనమాట. సో 3 కలర్లు కూడా వీళ్ళు వేగన్ లెదర్తో ఇస్తున్నారు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ లెదర్స్ ఇస్తున్నారు. సో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ చూస్ చేసుకోండి. బ్లాక్, గ్రీన్, పీచ్ కలర్ ఏదో. సో పీచ్ కలర్ తీసుకుందాం అనుకున్నా, అది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోయింది. సో ఇది బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ కమ్యూనిటీ కనెక్టివిటీ, నేను ఒకసారి జియో సిమ్ వేసిన, ఒకసారి నేను ఎయిర్టెల్ సిమ్ యూస్ చేసాను అనమాట. నాకు ఎక్కడైతే నేను అవుట్డోర్లో వెళ్ళినప్పుడు కూడా సరే నాకు ఎక్కడ మేజర్గా సిగ్నల్ డ్రాప్ ఇష్యూస్ కానీ కాల్ కట్ అయిపోవడం కానీ నేను ఎక్కడ నోటీస్ చేయలేదు. జియోలో మాత్రం అది జియో ఏమైనా ప్రాబ్లం ఏమో నాకు తెలియదు, కానీ అది మాత్రం సమ్ టైమ్స్ మాత్రం కాల్ కట్ అయిపోయింది, కాల్ కనెక్ట్ అవ్వడం లేదని అది మాత్రం నేను నోటీస్ చేశాను అని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మనకి ఇంత NFC 5. Bluetooth 5.3 సపోర్టు, USB 2.0 ఇది మాత్రం ఖచ్చితంగా. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఆఫర్ చేస్తున్నారు. స్పీకర్ క్వాలిటీ డాల్బీ అట్మాస్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఎవ్రీథింగ్ మనకి ఆడియో డిపార్ట్మెంట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే Moto H50 Pro నాకు బేస్ కూడా మనకు కొంచెం బ్యాలెన్స్గా అనిపించింది. ఇది ట్రిబుల్స్ ఎక్కువ ఉంది, బేస్ అంతగా లేదని మాత్రం నాకు అనిపించింది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు OS డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మనకి Hello UI వస్తుంది, Android 14తో వస్తుంది. మేజర్గా నేను ఎక్కడ ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. ఒక్కటే ఒక చోట మన కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం నేను Moto H50 ఫ్యూజన్ని రివ్యూ చేశాను, H50 Proని రివ్యూ చేశాను, Moto G85 కూడా రివ్యూ చేశాను అనుకుంటా. సో ఇవన్నీ ఫోన్స్ యూజ్ చేసినప్పుడు కూడా అన్నిట్లో కెమెరా UI ల్యాక్స్ ఎక్కువ ఉంది. బట్ దీంతో విపరీతంగా ఉంది, చాలా ఎక్కువ ఉంది మాత్రం కెమెరా ల్యాక్స్ మాత్రం. అది కొన్నిసార్లు అయితే అండ్ షట్టర్ స్పీడ్ మాత్రం చాలా స్లో ఉంది. అది మోటో వాళ్ళు దిజ్జిగా దీనిపై వర్క్ చేయాల్సింది కెమెరా యాప్ పైన మాత్రం. సో ఖచ్చితంగా యూఐలో ఎటువంటి ప్రాబ్లం లేదు. యాప్ మనం స్విచ్ అవుతా ఉంటే కానీ, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే యాప్స్ మెమరీ కానీ యాప్స్ స్విచ్ అవుతూ ఉంటే కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే నోటీస్ చేయలేదు. కెమెరా యూఐ మాత్రం చాలా ఎక్కువ ఉంది. సో ఇది ఒక మేజర్ కాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఫొటోస్ ఈ ఫోన్లో క్యాప్చర్ చేసినప్పుడు దీన్ని చూస్తే మాత్రం చాలా అందంగా బ్యూటిఫుల్గా కలర్స్ అన్ని బాగా కనిపిస్తుంది. వెంటనే మీరు ల్యాప్టాప్కి కానీ వేరే ఫోన్కి కానీ ట్రాన్స్ఫర్ చేస్తే దాంతో చూస్తే మాత్రం మీ కలర్స్ కానీ దాన్ని అంత బూస్టెడ్ కనిపించదు అనమాట, అంత షార్ప్గా కూడా అనిపించదు అనమాట. వై బికాస్ అంటే వీళ్ళు దీంతో డిస్ప్లే బై డిఫాల్ట్ వివిడ్లో పెట్టిస్తున్నారు అనమాట. సో దానివల్ల మీకు అలా అనిపిస్తుంది. అదొకటి మీకు చెప్పాలనుకున్నా దాని మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఫోటోస్ తీసి మీ ఫ్రెండ్కి షేర్ చేస్తే దీంతో బాగుంది దాంతో బాగాలేదు ఏంద్రా అనుకుంటారు అనమాట. అది మీకు చెప్పాలని ఒక పాయింట్ మాత్రం మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ కమింగ్ టు కన్క్లూజన్ అండ్ ప్రైజింగ్. సో ఈ ఫోన్ మనకి 8-256తో వస్తుంది అనమాట. వాళ్ళు లాంచ్ చేసిన ప్రైజింగ్ చూసుకుంటే బేస్ వేరియంటే ఇది, ఇంకో హయ్యర్ వేరియంట్ లేదు, లోయర్ వేరియంట్ లేదు, ఒకే ఒక వేరియంటే 8-256GB ర్యామ్ వేరియంట్. వాళ్ళు లాంచ్ చేసిన ప్రైజ్ 28,000 అనమాట. సో 28,000 ప్రైస్ బ్రాకెట్ని మైండ్ పెట్టుకుని చెప్తానంటే, సో ఒక్క ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో 7 Gen 1 ఇవ్వడం వల్ల మాత్రం ఈ ఫోన్ ఒక ప్రైస్ కొంచెం ఎక్కువైంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఈ 7 Gen 1 దీంతో ఇవ్వడం వల్ల ఆ కెమెరా UI ల్యాక్స్ని అన్నిటితో కంపేర్ చేసుకుంటే దీనికి చాలా ఎక్కువ అని నాకు అనిపించింది. పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, మనకి ఏ ఒక్క కెమెరాలో కూడా 4K 60 FPS సపోర్ట్ లేదు. సో ఇది 2 నెగిటివ్స్. అండ్ 3వ పాయింట్
ప్రాసెసర్ ఇంకా పర్ఫెక్ట్గా ఆప్టిమైజ్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఇదే ప్రైస్ బకెట్లో ఉన్న మనకి ఫోన్స్ చూసుకుంటే 7+ Gen 3 ఫోన్స్ కానీ 8s Gen 3 కానీ ఇవన్నీ ఆఫర్ చేస్తున్నారు. రియల్మీ GT60 కానీ మనకి పోకో F6 కానీ ఇవన్నీ బెటర్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుందని చెప్పేసి అనమాట. సో నేనైతే ఖచ్చితంగా చెప్తానంటే 26 నా కార్డ్ ఆఫర్స్తో వచ్చిందనమాట. సో 25,000 లోపల వస్తే ఖచ్చితంగా తీసుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. 28 పెట్టి దీన్ని కొనడం కన్నా మీకు విత్ కార్డ్ ఆఫర్స్తో 28,000కి మీకు మోటో 850 Pro వస్తుంది, దాన్ని తీసుకోవడం బెటర్. అండ్ పర్ఫార్మెన్స్ కోసమే కావాలనుకుంటే మనకి GT60 కానీ పోకో F6 కానీ మంచి ఆప్షన్సే. రీసెంట్గా నేను ఒక అడిగి చూసాను, నా ఫ్రెండ్స్ కొన్నారు. పోకో F6లో కూడా మనకి ఆప్టిమైజేషన్స్ అయితే సాల్వ్ చేశారు, చాలా బాగుంది అంటున్నారు. కానీ కెమెరాస్ తను అంత గొప్పగా ఉండదు, అది మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన విషయము. సో ఖచ్చితంగా అయిపోయింది ఏంటంటే 25,000 లోపల వస్తే ఖచ్చితంగా కొనుక్కోండి. మేజర్గా ఇష్యూస్ అయితే ఏం లేవు. 25,000లో నువ్వు కొన్నా కూడా మేజర్గా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ పర్ఫార్మెన్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. కెమెరాస్ కానీ బ్యాటరీ డిపార్ట్మెంట్ కానీ డిస్ప్లే కానీ ఎవ్రీథింగ్ బిల్డ్ క్వాలిటీ కూడా సరే ఎక్సలెంట్గా ఉంది. పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో మాత్రం ఇది ఖచ్చితంగా తగ్గుతుందని మాత్రం చెప్పుకోవచ్చు. 25 లోపల నువ్వు కొంటే కూడా ఈ ఒక్క పాయింట్లో మెయింటైన్ పెట్టుకుని కొన్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. సో 28,000 అనేది 100% ప్రైస్ ఎక్కువైందని మాత్రం చెప్పొచ్చు. 25 బిలో వచ్చింటే వన్ ఆఫ్ ది బెస్ట్ చేసిన మనం చెప్పుకోవచ్చు. సో ఇది గైస్ మోటో 850 యొక్క ఫుల్ రివ్యూ. ఇంకేం డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. మోస్ట్ ఆఫ్ రిప్లై చేస్తాను. దిస్ ఇస్ రేవన్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.